అందరికీ నమస్కారం అండి. రణబేరి సోషల్ మీడియా. మరి మన ఒక దృశ్యాన్ని చూస్తున్నాం, ఒక డ్రైవర్ని అలాగే ఒక వెహికల్ని. మరి ఇప్పుడు నేను కేంజర్లో ఉండటం జరిగింది. ఈ కేంజర్ నుంచి భద్రాసాయి వెళ్ళాలి. అది దాదాపు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది. మరి నాకు అడ్రస్ తెలియని కారణంగా ఇక్కడ ఆపడం జరిగింది. కానీ ఇదివరకు ఒరిస్సాలో ఎలా ఉండేదంటే కనీసం మనం ఎవరిని కూడా అడ్రస్ అడిగే పరిస్థితి, అడ్రస్ అడిగినా చెప్పేటోరు కాదు. అలాంటిది ఈరోజు ఇక్కడ నేను బండాపి అడిగినప్పుడు ఈ మన డ్రైవర్ గారితో పాటు తోటి డ్రైవర్ సహోదరులు కూడా వచ్చి సమాధానం చక్కగా చెప్పి, అన్న మీరు ఇలా వెళ్ళండి అని ఎంతో గౌరవ మర్యాదలతో అడ్రస్ చెప్పడం జరిగింది. మీకు డ్రైవర్ సహోదరులారా గమనించండి, ఐకమత్యమే మహాబలం. भैया थोड़ा आंध्रा ड्राइवर को एक मैसेज डाल दो. फ्यूचर का पीछे सबका नमस्कार दादा. ड्राइवर संग है ना, हाँ हम लोग ड्राइवर आदमी हैं, हेल्प हर जगह खोजना चाहता है. वो साथ फ्यूचर का पीछे रास्ता ठो भूल रहे थे, हम लोग इनको बता दिया. भद्रासाही जाने के लिए है, इनको रास्ता ठो बता दिया. ड्राइवर सब एक ही है, सब ड्राइवर एक है हम. खाली सोच का फर्क है. अच्छा बात है. कोई भी हेल्प लेना बहुत जरूरी है. कोई भी आंध्रा भी जाता है, उड़ीसा भी जाता है, छत्तीसगढ़ भी जाता है, बिना हेल्प का कोई काम नहीं होता. हेल्प तो जरूरी है, होता है ना, हेल्प जरूरी है. इसलिए ड्राइवर अच्छा बात है भाई. भैया नमस्कार. हम लोग ड्राइवर भाई है. भैया मैं जा रहा हूँ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. డ్రైవర్ సహోదరులారా గమనించండి, మరి ప్రతి ఒక్క డ్రైవర్లో ఒక మార్పు అన్నది కంపల్సరీగా మనలో రావాలి. అది ఈ రోజున వాస్తవంగా చాలా గర్వంగా ఉంది. మరి ఇదివరకు ఒరిస్సాలో బండి ఆపితే దొంగతనాలు, లేకపోతే ఒక డ్రైవర్ మీద దాడి చేయటం అలా ఉండేది. వాస్తవంగా చాలా మారింది అని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్క డ్రైవర్ కూడా దీన్ని గమనించండి. అందరూ కూడా ఒకవేళ ఏ స్టేట్ వెహికల్ అయినా సరే మన దగ్గరికి వచ్చినా సరే మనం కొంచెం టైం కేటాయించి వాళ్ళకి ఒక అవగాహన అన్నది చెప్పి అడ్రస్ చెప్పడం చాలా మంచిది. డ్రైవర్ సహోదరు